రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయి జ్యోతిష్కులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞయించి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. Amen. God bless you. Amen. Our Heavenly Father, మా పరలోకపు తండ్రి, our Savior, our Lord Jesus Christ, అయా మా రక్షకుడా మా యేసుక్రీస్తు ప్రభువా, in this evening time, ఈ సాయంకాల సమయమున we are approaching the book of Daniel. అయా మేము దానియేలు గ్రంథాన్ని సమీపిస్తున్నాము. The book is full of mysteries, అయా ఈ గ్రంథమంతా మర్మయుక్తమైనది. and you revealed to your prophet Daniel, అయా నీ యొక్క ప్రవక్తకు దాన్ని బయలుపరిచావు నువ్వు. and you told to Daniel these all things will be revealed in the last days. అయా నువ్వు దానియేలుకు చెప్పావు ఈ గ్రంథముల విషయాలన్నీ కూడా అంత్యకాలంలో చివరి కాలంలో జరుగుతాయని. And we believe that we are at the period of the end time. మేము నమ్ముచున్నాము మేము అంత్యకాలంలో ఉన్నామని. So we are reading the scriptures. మేము లేఖనాలు చదువుతున్నాము. The same spirit which wrote these words, ఏ ఆత్మ అయితే ఈ లేఖనాలు రాసిందో the same Holy Spirit come and reveal to us, Lord. అదే పరిశుద్ధాత్మ వచ్చి మాకు బయలుపరచమని అడుగుతున్నామయ్యా. Not our own thoughts, not our own interpretations, not our own understanding. అయ్యా మా యొక్క సొంత ఆలోచనలు కాదు, మా యొక్క సొంత అనువాదం కాదు, మా సొంత ఉద్దేశము కాదు నాయన. Oh, let your Holy Spirit teach everyone. నీ యొక్క పరిశుద్ధాత్మే మాకు బోధించును గాక. I am not here standing as a teacher, Lord. I am standing as a servant. అయ్యా నేను ఇక్కడ ఏదో బోధకుడుగా నుంచోలేదు గాని ఇక్కడ సేవకుడుగానే నుంచున్నాను ప్రభువా. Only the teacher is the Holy Ghost. అయ్యా బోధకుడు మాత్రమే ఒక పరిశుద్ధాత్మ. So we are inviting the sweet Holy Spirit come and teach to us. మేము పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తున్నాం వచ్చి మాకు బోధించమని. Everything we are handovering in the hands of grace. అయ్యా ప్రతిదీ కూడా నీ కృపకే మేము అప్పగిస్తున్నాము. And asking this prayer in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. Amen. Please be seated, my brother, my sisters. చేసి కూర్చోండి నా సహోదరి సహోదరులారా. Now it's already 8:30. ఇప్పుడు దగ్గర 8:30 అయింది. And directly we go to the message and we'll finish this 5th chapter today. మనం నేరుగా వర్తమానంలోకి వెళ్ళి ఈరోజు 5వ అధ్యాయాన్ని ముగించేద్దాం. Amen. ఆమేన్. So we know that when the Belshazzar making a big party. మనకు తెలుసు ఈ బెల్షెజర్ అనేవాడు పెద్ద పార్టీ చేసుకుంటున్నాడు, పండగ చేసుకుంటున్నాడు. Amen. When they were drinking and everything, వాడు తాగుతూ ఇంకా వేరే చేస్తూ ఉన్నప్పుడు actually in the beginning only they are not bringing the utensils of God. మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆ యొక్క పరికరాలు తీసుకురావట్ల, దేవునికి సంబంధించిన పరికరాలు. They started the party. కానీ వాళ్ళు విందు మొదలు పెట్టారు. Amen. Second verse. 2వ వచనం. First verse. మొదటి వచనం. రాజు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. They drank. వాళ్ళు త్రాగారు. And off of the party, between the party, you remembered those things. This is a God only working this. ఆ పార్టీ మధ్యలో, ఆ విందు మధ్యలో This is done by God only. ఇది దేవుడే చేశాడు. Because you know that the Bible, God only sending the Holy Spirit, God only sending the evil spirits. దేవుడే మనకు బైబిల్లో చూస్తే దేవుడే పరిశుద్ధాత్మను పంపిస్తాడు, దేవుడే దెయ్యాలను కూడా పంపిస్తాడు. How many of you know that? The time of Ahab,